వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జిల్లా కేంద్రంలో మారథాన్ ర్యాలీ, మానవహారం. పార్వతీపురం పట్టణంలో గల ప్రధాన రహదారిపై కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ, మధ్యలో మానవహారం. జిల్లా అధికారులతో పాటు పాల్గొన్న మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు. తెలియజేస్తూ ఈ ర్యాలీ మీకు తెలిసిందే కదా, ఇంతకు ముందు గంట గవర్నమెంట్ ద్వారా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. ఆ సందర్భంగా మన జిల్లా మరి తలెత్తుకునేలాగా మంచి జీవన ప్రమాణాలతో ఉండేలాగా చూడాలని చెప్పి అహర్నిశలో ప్రయత్నించి అతని జీవన ప్రమాణాలనే కాకుండా ఆదర్శాలలో కూడా బౌద్ధ మతాన్ని ఆచరించి మరి మీ అందరికీ తెలుసు, బౌద్ధ మతము ఒక సామాజిక విలువలతో కూడుకున్నటువంటి మతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస విగ్రహం, సామాజిక సమతా సంకల్పం కార్యక్రమం మీదుగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విజయవాడలో మొత్తం 206 అడుగులు, మొత్తం అది ఎత్తు 125 అడుగులు కాంస విగ్రహం. దాని కింద 80 మిగతా హైట్ అనేది మొత్తము 206 అడుగుల విగ్రహం అనేది ఈరోజు అక్కడ ఆవిష్కరణ జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఈరోజు మనం మారథాన్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపశిల్పి, మనందరికీ తెలుసు. బడుగు బలహీన వర్గాలు అందరూ సామాజిక న్యాయం పొందాలి అనే ఒక మంచి ఉద్దేశంతో రాజ్యాంగాన్ని, వివిధ దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించి మన దేశానికి ఉపయోగపడే విధంగా భారత రాజ్యాంగాన్ని సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని రచన చేయడం జరిగింది. రాజ్యాంగ రూప శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు మనం ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు అనుభవిస్తున్నామంటే ఆ మహనీయుడి యొక్క స్ఫూర్తి అనేది అందరం మర్చిపోకూడదు, దానిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. తర్వాతను ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐడియాలజీ మనందరికీ చాలా వరకు మన పుస్తకాల్లో చదువుకుంటాం. ప్రధానంగా బౌద్ధ మతాన్ని స్వీకరిస్తారు. బౌద్ధ మతంతో ప్రధానంగా మద్యాన్ని నిషేధించడం మరియు అహింస, వీటితో బౌద్ధ మతాన్ని ఆయన స్వీకరించడం జరిగింది. ఒకటే చెప్తారు, ప్రధానంగా ఎక్కడ ఏ కులాల్లో ఏ వర్గాల్లో అయినా సరే చదువుకోవడం